ఆ కుటుంబాన్ని రక్షిస్తున్న ఒక రహస్య శక్తి ఉంది. ఆ శక్తి ఏంటి? అది కనిపెట్టాల్సిన బాధ్యత నీదే. ఆ భైరవీదేవి శక్తిని తట్టుకొని నువ్వక్కడ నిలబడగలగడం అంత సులభం కాదు. అడుగడుగున అవాంతరాలు ఎదురవుతుంటాయి. నువ్వేదైనా ప్రతీకార కార్యం చేపడితే ఆ దేవి ఆ శివగామికి సాయం వచ్చి ఆ కార్యం జరగకుండా ఆపుతుంది. అందుకే నేను శక్తులతో కాకుండా మామూలు ఎమోషన్స్తోనే మార్పు తీసుకువస్తాను. అవసరమైన చోట నా శక్తిని ఉపయోగిస్తాను. శక్తిని ఉపయోగించు, దానితో పాటుగా నీ యుక్తిని ప్రయోగించు. అలాగే గురువాది. భైరవి శక్తికి తోడు శివగామికున్న బలం భైరవీదేవి ఆత్మని. దాన్ని అదుపు చేస్తాను. శివగామికి బలమైన ఆయుధం ఆ అర్జున్ గాడు. ఆ ఇద్దరిని దూరం చేస్తాను. శివగామికి అర్జున్కి మధ్య మనస్పర్ధలు సృష్టిస్తాను. ఆ అర్జున్ గాడు నీకు దాసోహం అవ్వాలి, నీ వలలో పడాలి. నువ్వు లేని జీవితమే వాడికి లేదనుకోవాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను. వీలు చూసుకొని ఆ ఇంట్లో దిగ్బంధనంలో ఉన్న ఆత్మని కూడా విడిపించు. అలాగే గురువాది. శివగామి, నేను నీ ఫ్రెండ్ని అనుకుంటున్నావేమో. నేనేంటో, నా అసలు రూపమేంటో నీకు ముందు ముందు తెలుస్తుంది.